హల్లెలూయా! మంచిది. ఆహ్, చక్కగా మరి ఆరాధన గూడా చాలా చక్కగా జరిగించుకున్నాము. పరిశుద్ధాత్ముడు ఆత్మయుండి మన మధ్యలో ఆయన ఎంతగనగా మనల్ని ప్రేమించి పాటల్లో తోడుగా ఉన్నాడు. కరెంటే కావచ్చు, అన్ని విషయాల్లో గూడా మనం అన్నీ పొందుకుంటున్నాము. దేవుని కృపను బట్టి. ఈరోజు చాలా చక్కగా మరి విజ్ఞాపన గూడా దేశం కోసమే గాదు, మన గ్రామం కోసం, మన బాపట్ల జిల్లా కోసం, మన రాష్ట్రం కోసం, అనేకమైన ప్రాంతాల్లో మరి సేవకుల కోసం, ఆహ్, సంఘ బిడ్డల కోసం, తాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం అన్నీ ఎత్తుపట్టి మరి ఈ రోజున చాలా చక్కగా మరి విజ్ఞాపన చేశాం గనక మంచిది. మరి ఈ రోజున ప్రభు బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుతున్నాము. చాలామంది ప్రభు బల్ల తీసుకోవాలి అని అనుకుంటారు. మరి సేవకుల మీటింగ్ అయితే మరి సుధాకర్ నాన్నగారు రాజమండ్రి నుంచి మరి పొన్నూరు ప్రాంతంలోకొచ్చి ఆయన అనేకమైనటువంటి ప్రతిరోజు సేవకుల మీటింగు రోజు మార్చి రోజు గాని ఇలా ప్రతి చోట ఆయన బల్లిస్తాడు. ప్రతిరోజు గూడా ఆయన ఇస్తాడు, తీసుకుంటారు. మంచిదే. ఎవరు వాళ్ళు సంఘాల్లో ప్రతి ఆదివారం బల్ల తీసుకునేవాళ్ళున్నారు. కానీ మనం ఏందంటే నెలకొకసారి ఫస్ట్ వారం గాని, రెండో వారం గాని మన వీలుని బట్టి ప్రభు కృపను బట్టి మనం మరి ఈ రోజున తీసుకోవటం జరిగింది. గత పోయిన వారమే మనం తీసుకోవాలి. కానీ కుదరలేదు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. మరి ఈ రోజున తీసుకుంటున్నాం గనక ప్రభు బల్ల మరి బోధలు అనేకమైనటువంటి రకరకాల బోధలు మరి ఉన్నాయి. రకరకాలుగా సంఘాలు గూడా ఉన్నాయి. రకరకాల మినిస్ట్రీలు గూడా ఉన్నాయి. మరి ఏ విధంగా మరి బాప్తీసాలున్నాయి? ఏ విధంగా మనం ఏ సంఘానికెళ్ళాలి? ఏ విధంగా బైబిల్ ఏం చెప్తుంది? మనం ప్రభు బల్లారాధన ఎలా తీసుకోవాలి? మనం ఏ బోధలో ముందుకెళ్ళాలి అనేది మట్టికి ప్రజలకి చాలా మందికి అవగాహన లేదు. ఎవరు ఏం చెప్తే ఆ బాటలోనే నడుస్తున్నారు. హల్లెలూయా! రకరకాల బోధలు ఎక్కువైపోయినాయని మనం చెప్పటం గాదు. ఆల్రెడీ మనం చూస్తున్నాం. యేసు ప్రభులు వారు ఎలా తీసుకున్నాడు బాప్తీసం? కొంతమంది ఎలా ఇస్తున్నారు? దీన్ని మరి యూట్యూబ్‌లో చూసేవారైనా ఆహ్, బైబిల్‌లోది ఎలా ఉంటే అలానే బోధించాలి. బైబిల్‌లో ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన దేవుడు ఏ విధంగా అయితే రాయించాడో, మనం ఆ విధంగానే బోధించాలే తప్ప, దాంట్లో పొల్లైనా గాని తప్పిపోదు అని చెప్పినప్పుడు, మనం చాలా జాగ్రత్తగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే అది రాయబడిందో, ఒకళ్ళ సంగతేమో గాని, నేను ప్రాణం పోయినా గాని, నేను బైబిల్‌లో ఏ క్రమం అయితే దేవుడు నేర్పాడో, బైబిల్‌లో ఏదైతే ఉందో నేనదే చేస్తానే తప్ప, నేను ఎవరికి గూడా లొంగే మనిషిని కాదు. అలా చెయ్యను. అలా చేసిన రోజు చనిపోవటం బెస్టు. ఏం బెస్టు? చనిపోవటం బెస్టు. మనం ఈ బైబిల్ పట్టుకొని, మనం బైబిల్‌కి వ్యతిరేకమైన బోధ మనం చేశాము అంటే, నువ్వు ఏ వరము పొందుకోలేవు. నువ్వేది గూడా నువ్వు చేయలేవు. జీవగ్రంథంలో నీకు పేరేమన్నా రాస్తాడంటే, అదీ లేదు నీకు. నువ్వు బైబిల్‌కి వ్యతిరేకంగా నువ్వేది చెయ్యొద్దు. హ్మ్. పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెబుతుందో అది మాత్రమే చేయాలి. చూద్దాం మరి పరిశుద్ధ గ్రంథంలో ఆహ్, అపోస్తలుల కార్యము రెండో అధ్యాయం. అపోస్తలుల కార్యము రెండో అధ్యాయము 42 వాక్యం. చదువమ్మా. మీరు అపోస్తలుల బోధయందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుని. హల్లెలూయా! చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా నీ లేఖనాల్లో నుంచి నాయన ఈరోజు అయా పునరుద్ధానమైనటు ఆరాధనలో ప్రభువా ఈరోజు ప్రభు బల్లారాధనలో మేమందరం కూడా పాలు పంపులు పొందుతున్నాం. చాలా భయభక్తులు కలిగి సంఘంలో ఏది బోధించాలో నేనైతే అయా నా సొంత మాటలు కాదు గాని అయా మీరే కృప చూపించి బిడ్డలతో మీరు మాట్లాడుకోండి. తండ్రి నా నోటిని మీరు పూర శబ్దంగా అయా వాడుకొని తండ్రి బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో సూటిగా తేటగా వాళ్ళతో మీరు మాట్లాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆ! అపోస్తలుల బోధ యందును, సావాసమందును, రొట్టె ఇరుచుట యందును వెడతెగని ప్రార్థన మనకుండాలంట. ఏముండాలా? అపోస్తలుల బోధ. వేరే మిషనరీలో చేస్తా గూడా మాది అపోస్తలుల బోధ అనేవాళ్ళుండారు. జీతం తీసుకుంటా అపోస్తలుల బోధ అనేవాళ్ళుండారు. మాది అపోస్తలుల బోధ. నీ మొహమేం గదా! అపోస్తలుల బోధ ఎలా అయిద్ది నీది? బైబిల్ ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా నువ్వు బాప్తీసాలిచ్చి, దానికి వ్యతిరేకమైన బోధనలు నువ్వు చేస్తా, దానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తా, నువ్విలా చేసావంటే ఖచ్చితంగా నువ్వు నరకానికే యెళ్ళిపోతావు. ఒక సేవకుడిగా నువ్విలా చేస్తే, నువ్వు ఖచ్చితంగా నరకానికే, నీకు పరలోకం ఉండదు. నీలాంటోడికి జీవ గ్రంథంలో పేరే రాయడు. హల్లెలూయా! పౌలు ఒక మాట అంటాడు. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నా. నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి? విశ్వాసులు, సంఘ బిడ్డలు ఎవరిని పోలి నడుచుకోవాలంటే, సేవకుడిని పోలి నడుచుకోవాలి. సేవకుడిని పోలి మనం నడుచుకోవాలి. మన కుటుంబానికన్నా గూడా, మన గ్రామానికన్నా గూడా, మన కుటుంబంలో మన బంధువుల కన్నా గూడా అన్నిటిని విడిచిపెట్టేసి, మొదటగా మనం ప్రాముఖ్యం సంఘానికివ్వాలి అనేటువంటి చెప్పిన దేవుడే, మళ్ళీ ఇంకొక దాంట్లో ఇంకొకటి రాయబడి ఉంది. చూద్దాం ఒక మాట. లూకా సువార్త 14 అధ్యాయం. లూకా సువార్త 14 అధ్యాయం 26, 26. లూకా సువార్త 14 అధ్యాయం 26 వాక్యం. ఆ! ఆయన ఆ! తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చువాడు ఆ! తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును దేశించువాడు ఏమవుతాడంట అక్కడ? నాకు శిశువుడు కానేరడు. హల్లెలూయా! ఏమి ఇడిచిపెట్టాలంట? కుటుంబానికి ఇచ్చాడా? సంఘానికి ఇచ్చాడా ప్రాముఖ్యం? ప్రతి 2 వాక్యాలు. ధనం అవసరం అన్న దేవుడు ఏమన్నాడంటే, ధనాపేక్ష నీకు ఉండకూడదన్నాడు. నీటిలో బాప్తిసం తీసుకోవాలన్న దేవుడే, అగ్నిలో కూడా నువ్వు తీసుకోవాలన్నాడు. పరిశుద్ధాత్మలో నువ్వు తీసుకోవాలన్నాడు. ఈ పని చెయ్యొచ్చు అని రాయబడి ఉంది. ఈ పని చెయ్యకూడదని రాయబడి ఉంది. నువ్వు దేనికి ప్రాముఖ్యం ఇస్తా? హల్లెలూయా! నువ్వు దేనికి ప్రాముఖ్యం ఇస్తా? బంగారం ఎయ్యొచ్చని ఉంది. ఎయకూడదని ఉంది. దాంట్లో ఉందని నువ్వు యేసుకున్నావనుకో, నువ్వేం పొందుకోలేవు. దాంట్లో ఎయ్యకూడదు అనుకున్నది గాని, నువ్వు గాని పాటించగలిగితే, ఈరోజు నీ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా! నన్ను ఘనపరిచే వాళ్ళని నేను ఘనపరుస్తా. నన్ను తునీకరించే వాళ్ళని నేను తునీకరిస్తా. దేవుడి దగ్గర పొందుకోవాలంటే ప్రతీది 2 వాక్యాలు. ప్రతీది 2 వాక్యాలు. ఏమి ఇత్తునో ఆ పంటే కోస్తావు. ఏ కొలతతో నువ్వు కొలుస్తావో ఆ కొలతే నీకు వస్తుందన్నమాట. దానికి ఎగస్ట్రా నీకు రాదు. ఇప్పుడు మన ఇంటి పక్కోళ్ళున్నారు. ఒక గ్లాసు పంచదార అడిగారనుకో, నువ్వు గ్లాస్ పంచదార ఇస్తావు. వాళ్ళు రేపో, ఎల్లుండో లేపోతే ఒక 4 రోజుల తర్వాతైనా వాళ్ళేం జేస్తారు, నువ్విచ్చినటువంటి పంచదార ఒక గ్లాస్ ఇస్తే, వాళ్ళొక గ్లాసే ఇస్తారు గానీ, నువ్వొక గ్లాస్ ఇస్తే వాళ్ళు 4 గ్లాసులివ్వరు. వాళ్ళు 5 గ్లాస్ తీసుకొచ్చి నీకివ్వరు. హల్లెలూయా! నువ్వు ఏ కొలతైతే నువ్వు వాళ్ళకిస్తున్నావో, అదే కొలత మళ్ళీ నీ ఇంటికొచ్చిద్ది. నువ్వేదైతే ఇత్తుకుంటున్నావో, ఆ పంటే కోసుకుంటావు నువ్వు. హల్లెలూయా! ఏ బోధలో మనం ఉండాలి. దేవుడి రక్తము, ఆయన శరీరము మనం తీసుకుంటున్నామంటే ఎంత జాగ్రత్తగుండాలి. ఏదన్నా ఇనప సామాను కొట్లో దొరికేదా అది? సరుకుల కొట్లో దొరికేదా అది? ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులు కలిగి మనం అది తీసుకోవాలి. హల్లెలూయా! ఎంత జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఆయన రక్తం, ఆయన శరీరం మనం తీసుకుంటూ, మనం ఇష్టానుసారంగా మనం బూతులు మాట్లాడుకుంటూ, మనం ఇష్టానుసారంగా లోకంలో ప్రవర్తించేవాళ్ళలాగా మనం ప్రవర్తిస్తే ఏమంటారు?
శాపం వచ్చేసిద్ది నీ కుటుంబం మీదకి. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం వచ్చిద్దో రాదో అన్నది పక్కన పెడితే, నువ్వు ఇలా గాని చేసావంటే శాపం వచ్చేసిద్ది నీ కుటుంబం మీదకి. నీ బిడ్డల మీదకి శాపం వచ్చిద్ది నువ్వు అలా చేస్తే. నువ్వు పద్ధతిగా ఉండే పనైతే బల్ల తీసుకో. నువ్వు పద్ధతిగా లేకపోతే బల్ల విడిచిపెట్టేయి. ప్రభువుని విడిచిపెట్టేసేయి. నువ్వు కరెక్ట్‌గా ఆయనను పాటించాలి, ఆయనకి లోబడాలి అని అనుకుంటే నీకు బల్ల తీసుకుంటున్నారు, భర్తకు లోబడతల్లా. ఎఫెసీ ఎఫెసీ 5:22లో ఒక మాట రాయబడింది. స్త్రీలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండుడి. భర్తకు లోబడేవాళ్ళు లేరు. ఆయనకేం తెలీదండి. ఆయనింతే. అంత తెలివిగా ఉండడండి. ఆయనింతే. అని నువ్వే నీ భర్త ఇలువ తీసుకుంటూ, నీ పిల్లల ఎదుట నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు లేకుండా ఏముండవు. కానీ నీకు రోజు కూడా నీకు శ్రమ వస్తా ఉండాలనమాట. నువ్వు శ్రమలు తట్టుకోవాలి. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. నువ్వేదన్నా వేరే దేవుళ్ళుంటే నమ్ముకో. ఈయన దగ్గర కుదరదిట్లా. నువ్వు డబ్బులు వడ్డీలకి తిప్పుతానంటే కుదరదిక్కడ. నువ్వు బంగారం పెట్టుకుంటానంటే కుదరదిక్కడ. నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తానంటే కుదరదిక్కడ. భూమి ఆకాశములు గతించిపోయిన నా మాటలు ఎన్నటికి గతించవు. చాలా జాగ్రత్తగా మనం బల్ల తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. మనం సండే రోజు, ఆదివారం రోజు మనం బల్ల తీసుకుంటున్నాము అనంటే శుక్రవారం నుంచే ఉపవాసం ఉండాలి. హల్లెలూయా! శుక్రవారం నుంచి ఉపవాసం ఉండాలి. లేదు మేము పరగడుపున మాకు గ్యాస్ ట్రబుల్ ఉందన్న వాళ్ళేందంటే ఒక 2 ఇడ్లీ తిని కనీసం ఈ రోజైనా మందిరం అయ్యేంత వరకు కూడా మనం ఎలాంటి నీసు గాని, మనం ఎలాంటివి కూడా ముట్టుకోకుండా, మనం జాగ్రత్తగా పరిశుద్ధ మందిరంలోకి మనం వచ్చి, మనం చక్కగా మోకరించి, ప్రభుని స్తుతించి, ఆయన ఘనపరిచే వాళ్ళలాగా మనం ఉండాలి. ఇలాంటి బోధలు మనకుండాలే గాని, ఎవరెవరో మనుషులు చెప్పినటువంటి బోధలు గాని నువ్వు చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఖచ్చితంగా నువ్వు దెబ్బతింటావు. అపోస్తలుల కార్యం 2:42లో రాయబడిన మాటేంటంటే, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సావాసమందును ఎడతెగని ప్రార్థన నీకుండాలంట. హల్లెలూయా! అప్పుడు నీకొచ్చినటువంటి ప్రతి ఇబ్బందులు గూడా ఏం జేస్తాయంటే కొట్టివేయబడతాయి. నీకు ఆర్థికమైన ఇబ్బందుందా? వెళ్ళిపోద్ది ఉండదు యేసు నామంలో. నీకు ఆరోగ్యం బాగాలేదా? విశ్వాసంగా నువ్వు తీసుకుంటే ఎలాంటి బలహీనత నీకుండదు. మనం నమ్మిన దేవుడు బలవంతుడు. హల్లెలూయా! మరందుకని నేను చెప్పే మాటలేందంటే ఒక సేవకుడిగా మిమ్మల్ని గద్దిస్తున్నానంటే చాలా జాగ్రత్తగా మరి మనం బల్ల తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం నడవాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి ఇబ్బందులు కూడా మరి మనం చెయ్యకూడదు. ఆహ్, మనం అన్ని జనులతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళాము అంటే దేవుని గురించే చెప్పాలే తప్ప, మనం ఇష్టానుసారంగా వాళ్ళతో మాట్లాడి, మన భక్తిని పాడు చేసుకొని, మనం గూడా వాళ్ళలో కలిసిపోయేలాగా మనం ఉండకూడదు గానీ, మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, దేవుడు రాకడికి సమీపంగా ఉంది గనక, మనం ఆయనను ఎదుర్కోవాలి. మనం ఎత్తబడే విధంగా మనం ఉండాలి. అనేకులను కూడా ప్రభు యొద్దకు మనం చేర్చేలాగుండాలి. ఇటు మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రములు నాయనా. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా నీకే స్తోత్రాలు, వందనాలు నాయనా. ఇదిగో ప్రభా ఎడతెగని ప్రార్థన మాకుండాలి నాయనా. అయా నీ రక్తము, నీ శరీరం ప్రభువా మేము తీసుకుంటున్నామంటే ఎంతో భయభక్తులు కలిగి అయా మేము ముందుకెళ్ళేలాగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.